బాబు నీ ఏజ్ ఎంత తమ్ము? 19. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉన్నదా? లెర్నింగ్ అయినా ఉన్నదా? చూపియండి. ఓకే పర్లేదు, లెర్నింగ్ లైసెన్స్ అయితే ఉంది కదా, నో ప్రాబ్లం. ఓకే, మరి నువ్వు హెల్మెట్ ఎందుకు వాడట్లేదు తమ్మి? పక్కన అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు నీకు యాక్సిడెంట్లు కావడం కానీ కింద పడడం కానీ జరగదా? నువ్వు గ్యారెంటీ దానికి? అంటే పక్క నుండి వస్తే నువ్వు కింద పడమైనా గ్యారెంటీ ఉందా నీకు? యాక్సిడెంట్లు కావాలన్నా గ్యారెంటీ ఉందా? ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకో, కింద పడ్డావు అనుకో, హెల్మెట్ లేదు, ఏం జరుగుతుంది? ఈ హెల్మెట్ పెట్టలేదు తమ్మి, నువ్వు బండి మీద వస్తున్నావు, పక్కనే నా ఇల్లు అంటున్నావు. ఓకే, ఆ బయటికి వెళ్ళిన తర్వాత కింద పడ్డావు అనుకో, జర్రాని ప్రమాదం జరిగిందనుకో, కింద పడితే ఏమవుతుంది? యాక్సిడెంట్ కాదు, నీకేమవుతుంది? దెబ్బలు తాగుతాయి. ఎక్కడ తాగుతాయి దెబ్బలు? తలకాయ తాగుతాయా? తలకాయ తాగితే ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ప్రాణాలు పోయే ప్రమాదం ఉందా లేదా? మరి ఎందుకు పెట్టరు హెల్మెట్? తలకి దెబ్బలు తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కదా. ఇప్పటి నుంచి ఇంతకుముందు ఎందుకు వాడలే మరి? నేను అదే చెప్తున్నా, ఇక్కడి నుంచి ఈ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ నుంచి రోడ్డు మీదకి వస్తే కింద పడవ అనేది గ్యారెంటీ ఉందా? లేదు కదా, పడడానికి ఛాన్స్ ఉంది కదా. నిన్ను నమ్ముకున్న మీ పేరెంట్స్ ఏం కావాలి? యాక్సిడెంట్ అయ్యి నీకు ఏదైనా జర్రాని జరిగిందనుకో, నిన్ను పెంచి పెద్ద చేసి నీ మీద ఆశలు పెట్టుకున్నా మీ పేరెంట్స్ ఏం కావాలి? ఏమవుతారు? బాధపడతారు కదా. కాబట్టి ఏం చేయాలి? కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకొని రోడ్డు మీదకి రావాలి. నువ్వు ఫ్రెండ్ నుంచి బయటకు వచ్చినా, ఓకే, ఇక్కడి నుంచి అక్కడికి పోయినా, నువ్వు బండి మీద కూర్చున్నావు అంటే ఏముండాలి? నెత్తి మీద హెల్మెట్ ఉండాలా. ఇప్పుడైతే నీకు హెల్మెట్ లేదు కాబట్టి నీకు చలాన్ రాస్తా. నెక్స్ట్ టైం నుంచి హెల్మెట్ లేకుండా ఉండొద్దు. ఇప్పుడైతే కంపల్సరీ రాస్తా. ఇప్పుడు నీకు చలాన్ రాస్తే నువ్వు రేపు చేంజ్ అవుతావు, నీకు ఎక్స్క్యూజ్ చేస్తే నువ్వు మారవు. క్లియర్? హెల్మెట్ చలాన్ వేయండి, హెల్మెట్ చలాన్.